అంకమ్మ సాంగ్యం రెండవ కణుపులోని 4వ వంతులోనికి మీకు మేలు రాకలు. 3వ వంతులో జలప్రావణి దంపతులకు అంకమ్మ తల్లి 7 పండ్లనిచ్చి దీవించడము, వాటిని తినిన జలప్రావణి గంగ వరుసగా 7గురు కొడుకులను కనడము, వారు పెరిగి పెద్దవడము వరకు విన్నాం కదా. ఈ 4వ వంతులో ఏమి జరుగునున్నదో చూద్దాం పదండి. అంకమ్మ నీ మేడ ఎంతో వేడుక, ఆ గంగాన మేడమ్మ కస్తూరి పూత. అంకమ్మ నీ మేడ ఎంతో వేడుక, గంగాన మేడమ్మ కస్తూరి పూత. తీసిన గంధము శ్రేణల్లో ఉంచి స్థిరముగా కొలిసేమో శ్రీబాలయంకో. తీసిన గంధము శ్రేణల్లో స్థిరముగా కొలిసేమో శ్రీబాలయంకో. అంకమ్మ అంకమ్మ అందోరే గాని అంకమ్మ వీరిల్ల ఆదిలక్ష్మి. అంకమ్మ అంకమ్మ ఎందోరే పెరిగి పెద్దవారైన కొడుకులను ఒకనాడు తన వద్దకు పిలిపించుకున్న జలప్రావణి రాజు వారితో ఇట్లా అంటున్నాడు. శ్రీహరో ఓ కొడుకులారా రండయ్య రండో. రండయ్యా తనయులారా రమ్యంగా మీరు నన్ను ఊరు పొమ్మంటూ ఉన్నది కొడుకులారు. ఊరు పొమ్మంటూ ఉన్నది కొడుకులారా, కాడు నన్ను రమ్మంటూ ఉన్నదయ్యా. వడలంతా కృషించి వడబడి నడవలేకున్నా ఉజ్జోనవనమునుకే పోలేను నేను. అదిగాక తనయులారా నేను చీకటితో సలి నీళ్ళ స్నానంబు చేయలేకున్నాను. కనుక ఈ రోజు నుండి అమ్మవారి వరమున మీరు పుట్టినారు, అమ్మవారి వరమునే పెరిగినారు, పెద్దవారైనారు. ఈ రోజు మొదలుకోను తనయులారా అయ్యా అంకమ్మ పూజలో మీరు కొనవోర్చగలను. ఈ రోజు మొదలు తనయులారా అంకమ్మకు సేవలు మీరు చేయంగవలను. ఆ మాటలను ఆనందంగా ఒప్పుకున్నారు జలప్రావణి రాజు కొడుకులైన ధర్మచోడాని రాజాదులు. అంకమ్మను కొలువడానికి ఆదివారం ముఖ్యమైనది కావున ఆ మరు ఆదివారమే మొదలు పెట్టాలని అనుకున్నారు. తలారి రాముడిని పిలిచి ఆ సంగతిని నగరమంతా చాటింపు వేయమని చెప్పినాడు రాజు. పట్నంలోకి ప్రవేశిస్తున్నాడయ్యా. ఆ కుందేటి లగునా రాముడు ఆ పులక భేరానా కుందేటి లగునా గులక బేరాన నిమిషాన వేగ్రాన. ఆ నిమిషమందు పట్నంలోకి ప్రవేశించి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు. ఆ గుంటి కింద వాడా అదుగో కుమ్మరి వాడమ్మ
ఎవరి వాడా ఇదిగో మెట్టి కింద వాడా ఆ మేదరి వాడా ఎవరి వాడా ఇదిగో సట్టు కింద వాడా అది సాకల వాడా ఆహం సాకలి వాడా ఎలివాడలో వాడా అయ్యలారా ఆ ఎల్ల తిరిగినాడు తిరిగి ఏమని సాటింపేస్తున్నాడు ఏమని ఓహో అయ్యలారా అమ్మలారా వినండి వినండి ఆ ఒక ప్రభు గారు కుమారులు 7 అంకమ్మ ఆలయమునకు పోతున్నారు గనక మీరు కూడా కాయ కర్పూరము వడబొప్పు నానబాలు తీసుకొని ఇంటింటి వారు రావాల్సింది ఓహో అనేది ఈ విధంగా పట్నం అంతా జయారించినాడు. అట్లా నగరవాసులందరితో కలిసి వెళ్ళి అమ్మవారికి పూజలు చేసినారు జలప్రావణిరాజు కుటుంబం. అప్పుడు చివరి కొడుకైన వీరసోముడు వారానికి ఒకసారి కాకుండా 7 అన్నదమ్ములము నాటికి ఒకరి చొప్పున అంకమ్మకు పూజలు చేస్తామని తండ్రితో చెప్పినాడు. అందుకు జలప్రావణిరాజు ఎంతో సంతోషపడినాడు. ఆయన విను, వారానికి రోజులెన్ని? 7 రోజులు. అయితే మా సంతతి మేము ఎంతమంది? 7 కదా. కాబట్టి ఇదిగో చెబుతుందా విను. ఈ రోజు పెద్దన్న పాలక తండ్రి గారు పూజలు జరిపింతమయ్యా. రేపు సోమవారము నాడు, మంగళవారం నాడు, బుధవారం నాడు తండ్రి ఆ 4వ అన్న పేరుతో పూజలు కాబట్టి ఈ విధంగా 7 రోజులు పూజలు జరుగుతాయి. 7 పూజలు అమ్మవారికి నిత్య పూజలు జరుగుతాయి. మరికొంతకాలానికి కొడుకులకు పెళ్లిళ్లు చేసి పెద్ద కొడుకైన ధర్మచోడానిని గద్దెనెక్కించి తనువు చాలించినారు జలప్రావణి దంపతులు. ధర్మచోడాని రాజు ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకుంటూ ఏలుబడి చేస్తున్నాడు. అన్న ఏలుబడికి తోడుగా మిగిలిన 6 తమ్ములు నిలిచి ఉన్నారు. అమ్మవారి పూజ ఏ అడ్డు లేకుండా సాగుతూ ఉంది. అమ్మవారి దయతో రాజ్యమంతా సిరి సంపదలతో తొలతూగుతూ ఉంది. నవానందల భాగీరథీ దేవను నామధేయురాలు ఆమెను తీసుకొచ్చి ఈ యొక్క ధర్మచోడాని రాజుకి వివాహం జరిపి పట్టాభిషేకం సిద్ధుణ్ణి చేసి ఆ సింహాసనం మీద కోసం పెట్టినాడు. ఇక ఆయన పరిపాలన చేస్తూ ఉంటే 3 వానలు ఆ 3 వర్షాలు కురీసు నుండి వారక 3 వర్షములు కురే 7 దినాలు ఎద్దులు దున్న ఆ 10 బాలుకు ఒక బాలు ఆ పార్థివేంద్రుని జారులు లేరనా చారులు లేరు విరసంబు తిరిపంబు వెదకినా లేదు. ధర్మచోడాని రాజు కీర్తి భూలోకాన్ని దాటి త్రిమూర్తుల లోకాల వరకు పాకింది. అది నారద మహర్షి చెవులలో పడి ఆయనకు దేవగిరిని చూడాలనే కుతూహలం కలిగి బయలుదేరి ధర్మచోడాని రాజు కొలువు కూటములో దిగినాడు. మేఘాలలో గదిలి వస్తూ ఉన్నాడు నారదుడు. ఎట్లా వస్తూ ఉన్నాడయ్యా? గోవింద 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 హరి ముకుంద గోవింద 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 హరి ముకుంద గోవింద గోవింద ఆ దండ
దండకారుడవి తరుణి బాసి కోదండ దారుడుండలేక వెదకుచు దండకారుడవి తరుణి కోదండ కొన్న అడుగులన్నీ బాసి నీ అండ చేతి వచ్చుచున్నవాడను గోవింద 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 హరే గోవింద 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 కనకాంబరవర ఘన సౌభంగ కామ కోటి సుందర చరితమంగ కనకాంబరవర ఘన సౌభంగ కామ కోటి సుందర చరితమంగ అంగవంగ గగరాయి తురంగ గోవింద 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 హరే గోవింద 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 అవనురలవు ధర నీధర ధీరాయంబోర్నుత సన్నుతగాంధి అవనురలవు ధర నీధర అంబోర్నుత సన్నుతగాంధి అవన చరిత వసుదేవ కుమార విశంబర వేదాంత విచార గోవింద 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 హరే గోవింద 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 జై రమారమణ వచ్చాడు దేవగిరి పట్నము పై భాగమును వచ్చి తిరిగి చూశాడు. నారదుల వారిని చూచిన ధర్మచోడాని రాజు దిగ్గున గద్దె దిగి ఎదురేగి ఆయనకు మేలురాకలు పలికి వచ్చిన కారణాన్ని అడిగినాడు. ధర్మస్వడాని రాజు వెంటనే సింహాసమనుంది పైకి లేచి దిగ్గి అటు ముగ్గురు తమ్ముళ్ళు ఇటు ముగ్గురు తమ్ముళ్ళు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి కదిలి ఎదురుగా చనుదించి ఆ శరణ అంభుజములకు వయ్యలారా ఆ ఎదురుగా చనుదించి శరణ అంభుజము జయ్యన మృక్కే అరుదుగా నర్గపాద్యాది సత్కర్మ వితతుల భూషించి వినతుల చేసి యతి భక్తి కొని వచ్చో ఆయరహాసనమునా నునిచి చేతులు మోడ్చి యురతర భక్తి ఒక అరహాసనాన్ని తయారు పెట్టి అక్కడ కూర్చోండి స్వామి మరి ఎప్పుడు ఎన్నడును రారే స్వామి మీరు ఏ తెంచుటరుదే ఆహా మీరే ఎన్నడును రారు మీరే తెంచుటరుదు క్రమణ వచ్చిన కారణం వేమి. లోక కళ్యాణం కోసం కలహాలను పెట్టే నారదుల వారు అక్కడ కూడా కలతను రేపినాడు. మహావీరుడైన మీరు ఒక ఆడ వేలుపును కొలవడం సరికాదు అన్నాడు. నీ పరిపాలనలో కూడా ఒక చిన్న మచ్చ ఒకటి ఉంది, అంతేగాని ఇంకేమి. ఏమిటంటే నేను చెప్తే మీరేనా కోపడతారు? స్వామి కోపము నీ చెంతకే రాదు కదా, అయితే చెప్తాను. మహారాజులై పుట్టినాయన మగవారులై పుట్టే మలత్రాడు గట్టే మీ ఇంట ఆడగొడ్డ కట్టిన ఆడగూతురుకు నమస్కరించుట అనుచితముగా ఏడు రాజులలో మీకు ముప్పు చేకొనదా ఇంతకంటే మీకు అనుచితము ఏముందో అడ్డగుడ్డ కట్టిన ఆడగూతురుగా అస్తమిత్తి మొక్కుట అనుచితం అన్నాడు. ఆ మాటకు విపరీతంగా కోపం వచ్చిన ధర్మచోడాని రాజు నారదుల వారిని వెళ్ళిపోమ్మని చెప్పి ఆనాటి కొలువును చాలించినాడు. నారదా, సాధన ప్రసంగము అంటే ఎక్కువగా నువ్వు ప్రసంగించావు, చాలు నీ ప్రసంగం ఆపు, ఇంకా దయచేయవచ్చు అన్నాడయ్యా. ఓహో కోప్పడ్డారా, సరే 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 అన్నాడు. అక్కడ నుంచి అచ్చట నిలవలేక
జరిగినాడు. జై ద్రమారమణ గోవిందో అన్నాడు, ఆకాశానికి ఎగిశాడు ఆయన వెళ్ళి. నారదుడు వెళ్ళిపోయాడు. ఆ, ఆ, అప్పుడు ధర్మసోడాన్ రాజుకి ఎట్లుంది, ఎట్లా ఉంది? ఆ కడుపులో చేపెట్టు అయ్య కలిపెట్టినట్లు అమ్మాయి. ఇంతటితో చాలిద్దాం ఆ, అని చెప్పారు. ఆ. చాలిచ్చి సంతకం పెట్టేశాడు. ఓహో, సభకు సంతకం పెట్టేశాడు. సెలవు సంతకం పెట్టాడు. ఆ, అక్కడ నుంచి ఇంటికే తెంచి ఆ, అందరూ ఆ. తమ తమ అంతఃపురాలకు, ఆహా. పెద్ద ఆయన బావాజిని కాడికి, పెద్ద ఆయన. రెండు ఆయన రెండు అంతస్తు, అట్లా అందరు పోయారు. ఎవరు అంతస్తుగా వాళ్ళు చేరుకున్నారు. అన్నగారైన ధర్మచోడాని రాజును బెదిరించి వీరసోముడు గద్దెనెక్కడం, తన రాజ్యంలో లింగమతం తప్ప మరొక మతం ఉండరాదని శాసించడం, ఇతర మతాల వారిని చిత్రహింసలు పెట్టడం, ఇదంతా గమనిస్తున్న అమ్మవారు వీరసోముడికి బుద్ధి చెప్పాలని తలచడం వంటి అబ్బురమైన నడుతులు మునుముందు రాబోతున్నాయి. 5వ వంతులో కలుద్దాం.